సిరి దేవ్‌ని గుర్తుపట్టడం లేదు. నా పేరేంటి? నీ పేరేంటి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అసలు నేనెందుకు ఇక్కడ ఉన్నాను? అని ప్రశ్నిస్తూనే కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అతని మీద వాలిపోయింది. సిరి ప్రవర్తనకి దేవేంద్ర షాక్‌లో ఉండిపోయాడు. ఆమెను చెంపలపై తడుతూ, ఏయ్! ఏమైంది? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నిజంగానే నువ్వు నీ పేరును నన్ను మర్చిపోయావా? అయినా నీ తలకి తగిలింది చిన్న దెబ్బనే కదా! ఈ మాత్రం దెబ్బకే నీ చిన్న మెదడు చితికిందా? నీ చిప్ప పోయిందా? అని కంగారు పడుతూ ఆమెని చేతులతో ఎత్తుకొని సుకుమారంగా మంచంపై మెత్తటి పరుపు పైన పడుకోబెట్టాడు. వామ్మో! ఆ అమ్మాయిలు సుకుమారంగా, శుతిమెత్తగా ఉంటారు అని అందరూ అంటుంటే విన్నాను. కానీ నువ్వేంటే తల్లి ఇంత బరువుగా ఉన్నావు? ఇలా రోజు నిన్ను ఒక్కసారి ఎత్తుకుంటే ఇక ఎక్సర్‌సైజులు కూడా అవసరం లేదేమో నాకు అని మనసులో అనుకోకుండా గట్టిగానే అన్నాడు పైకి. ఆ మాటలు సిరి వింటూనే ఉంది. పక్కనే వాటర్ బాటిల్ ఉండడంతో ఆ వాటర్‌ని కాస్తన్ని చేతిలోకి తీసుకొని సిరి ముఖం పైన చల్లాడు. ఆమె వెంటనే లేచి కూర్చుంది. దేవేంద్ర సీరియస్‌గానే ఆమె వైపే చూస్తూ, నేనెవరో నీకు నిజంగానే గుర్తుకులేదా? ఒక్కసారి బాగా గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మా నాన్నల పేర్లేంటి? మీ ఊరెక్కడా? అని అడిగాడు. అతను ఎంత కోపంగా అడుగుతున్నాడో ఆమె అంతే ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి బ్యామని నోరు తెరిచి చిన్న పిల్లలు గుక్కు పెట్టి ఏడుస్తున్నట్టుగా ఏడుస్తూ రాగాలు తీస్తూ ఉంది. అయ్యో! ఇష్యూ ఇష్యూ ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారు? అలా చిన్న పిల్లలా ఏడుస్తున్నాము. గట్టిగా అరవకే తల్లి. అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. నిన్ను నేనేదో చేశాను అని వాళ్ళు భ్రమపడిపోతారు. ముందు కప్పలా తెరిచిన ఆ నోరుని మూసేయి అని చెప్పాడు. కానీ సిరి అతని మాటలని పట్టించుకోకుండా ఏడుపు సౌండ్ ఆపకుండా ఇంకాస్త గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయ్యో అని తల కొట్టుకుంటూ అతని చేతితో ఆమె నోటిని మూసేశాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని శ్వాస ఆమెకు తగులుతూ ఉంది. ఆమె పెదాల తడి అతని అరచేతులకు తగులుతూ ఉంది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సిరి కళ్ళల్లోకి చూస్తూ ఉన్న అతనికి ఏదో ప్రశాంతత కలుగుతూ ఉంది. కానీ సిరికి మాత్రం ఏదో తెలియని అలజడి. మొదటిసారి ఒక మగవాడి శ్వాస ఆమె పీల్చుకుంటుంది. అంత దగ్గరగా ఉన్న అతని కళ్ళలోకి చూస్తుంటే ఆమెకు సిగ్గు ముంచుకెచ్చేస్తుంది. చామన ఛాయలో ఉన్నా కూడా అతనికి ఎవ్వరూ సాటి రారు అన్నట్టుగా ఉన్నాడు. ఇద్దరికీ ఏదో తియ్యటి మత్తు కమ్మేస్తున్నట్టుగా అనిపించింది. ఆమె అతని కళ్ళలోకి చూడలేక కనురెప్పలని వాల్చేసింది. అతని వయసు, మనసు ఆమెతో సన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. మెల్లిగా ఆమె నోటిపై ఉన్న అతని చేతిని తీసేశాడు. ఇప్పుడు సిరి అరవడం లేదు. సిగ్గుతో తలదించుకున్న ఆమెని అతని చూపుడు వేలితో పైకెత్తాడు. చిన్నగా ఆమె పైకి వాలాడు. అదురుతున్న ఆమె పెదాల మధురామృతాన్ని రుచి చూడాలనుకున్నాడు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా వెళ్ళాడు. సిరి అతనికి అడ్డు చెప్పడం లేదు. ఆమెలోని ఆడతనం కూడా అతని కౌగిలిని కోరుకుంటున్నట్టుంది. అందుకే ఆమె సైలెంట్గానే ఉండిపోయింది. ఇద్దరూ వయసు వేడిని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దేవ్ ఆమె పెదాలని అందుకొని గాఢంగా ముద్దు పెట్టసాగాడు. సిరి అతనికి అడ్డు చెప్పలేదు, తోసేయడం లేదు. కానీ ఒక బొమ్మల బిగుసుకుపోయింది. ఎలా స్పందించాలో ఆమెకి అర్థం కావడం లేదు. వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే తనుల వేడిని కూడా చల్లార్చుకునే వాళ్ళేమో. వాళ్ళ ఏకాంతంని డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు పానకంలో పుడకలా వారి మధ్యలోకి రావాలి కదా. గాజుల శబ్దం, కాలి పట్టీల శబ్దం చేస్తూ సిరి గది వైపు వస్తూ ఉంది రాధిక. ఆ శబ్దాల అలికిడిని విని ఎవరో గదిలోకి వస్తున్నారు అని దేవ్ ముందుగానే ఆ ముద్దు అనే మత్తులో నుండి తేరుకున్నాడు. దాదాపు 20 నిమిషాల దాకా సిరి పెదాలని వదలకుండా ముద్దు పెడుతూనే ఉన్నాడు అతను. ఇంకా ఒక బొమ్మలాగే కూర్చొని ఉంది పాపం. సిరి కింది పెదవి నుండి బ్లడ్ కూడా వచ్చింది. ఆమె బ్లడ్ దేవ్ పెదాలకి అంటుకుంది. సిరి, ఏం చేస్తున్నావు అని పల్లవి గారు పాల గ్లాస్తో లోపలికి వచ్చారు. దేవేంద్ర సిరి పెదాలపై ఉన్న ఆ బ్లడ్ మార్క్ని తుడిచేయాలి అనుకున్నాడు. కానీ పల్లవి అక్కడికి రావడంతో వెంటనే తల తిప్పేసుకున్నాడు.
దేవేంద్ర తల్లితో మాట్లాడాడు. కానీ ఆమె ముందు ఎప్పుడూ తలదించుకోడు. ఈరోజు కొత్తగా అతను తల పక్కకు తిప్పుకున్నాడు. అదంతా గమనిస్తూనే ఉంది ఆమె. కానీ అతని ఆ వింత ప్రవర్తనని సీరియస్గా తీసుకోలేదు. అమ్మా సిరి, నీ తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చాడు డాక్టర్ గారు. అవి వేసుకోవాలంటే ముందు నువ్వు ఈ పాలు తాగాల్సిందే. పాలు తాగి టాబ్లెట్స్ వేసుకో అమ్మా అని చెప్పింది. దేవు పెట్టిన ముద్దు వల్ల సిరికి గొంతు తడి ఆరిపోయింది. పల్లవి చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని ఆపకుండా ఆ పాలన్నీ గటాగట తాగేసింది. అయ్యయ్యో! ఏంటమ్మా, కాస్త నిదానంగా తాగొచ్చు కదా! ఆలస్యమైంది కదా! నిద్ర వస్తుందా? సరేలే, ఆ గ్లాసు ఇటివ్వు అని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకుంటూ పెదాలకి అంటిన పాలని చూసి నవ్వేసింది. చిన్న పిల్లల పెదాలకు పాలంటించుకున్నావేంటమ్మా అని టిష్యూ పేపర్తో ఆమె చేతితో తుడవబోయింది. అప్పుడు సిరి కింది పెదవిని చూసి, అయ్యయ్యో, ఏమైందమ్మా, ఇక్కడ రక్తం గడ్డ కట్టికపోయింది, ఏమైంది, దెబ్బెలా తగిలింది అని అడిగింది. అప్పుడు దేవేంద్ర సిరి మొహాలని చూడాల్సింది. వాళ్ళిద్దరి ముఖంలో టెన్షన్ మొదలైపోయింది. ఏసీ రూమ్లో కూడా ఇద్దరికి చెమటలు పడుతున్నాయి. ఏంటమ్మా, జ్వరం కానీ వచ్చిందా, చెమటలు ఎందుకు వస్తున్నాయి అని పల్లవి గారు కంగారు పడుతూ అడిగారు. సిరి ఏం చెప్తుందా అని దేవ్కి టెన్షన్గా ఉంది. సిరి అతని వైపు చూస్తూ, ఏమీ లేదు, ఒక ఆకారాన్ని చూసి భయపడ్డాను, నా పళ్ళ కింద నా పెదవి నలిగిపోయింది అని అబద్ధం చెప్పింది. అతను ఉఫ్ అని ఊపిరి తీసుకున్నాడు. ఆంటీ, తొందరగా నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి, అలసిపోయాను, పడుకుంటాను, నేను పడుకునే వరకు మీరు నా పక్కనే ఉండండి అని చెప్పింది. సిరి ఎందుకు అలా చెప్పిందో దేవికి అర్థమైంది. అక్కడే ఉండి ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతను సైలెంట్గా అతని రూంలోకి వెళ్ళిపోయాడు. అతను అద్దం ముందు నిలబడి అతనితో అతనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు నేను తొందరపడ్డాను? అమ్మమ్మ నానమ్మ స్వప్నికతో నా పెళ్ళి జరిపించాలి అని అనుకుంటున్నారు కదా. చిన్నప్పటి నుండి నా కళ్ళ ముందే పెరిగింది. తన మీద ఎప్పుడూ కలగని ఫీలింగ్ నాకు సిరి మీద కలుగుతుందేంటి? అసలు సిరి నా గురించి ఏమనుకుంటుందో? నేను సిరిని ముద్దు పెట్టుకోకుండా ఉండాల్సింది, తప్పు చేశాను అని అతనితో అతనే మాట్లాడుకుంటూ ఆ రాత్రంతా నిద్రకి దూరంగా ఉంటూ సిరి ఆలోచనలతోనే సతమతపడుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరామ్ మంగమ్మకి ప్రభావతమ్మకి ముందే వార్నింగ్ ఇచ్చి చెప్పాడు కాబట్టి వాళ్ళిద్దరూ అస్సలు సిరి జోలికి వెళ్ళడం లేదు. సిరి ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఆమెకు ఇష్టమైన అన్ని రకాల టిఫిన్స్ని చేయించుకుంది. తృప్తిగా తింటున్న సమయంలోనే దేవేంద్ర ఆఫీస్కి వెళ్ళడానికని రెడీ అయ్యి అతని గదిలో నుండి బయటికి వచ్చాడు. సిరి తింటున్న విధానాన్ని చూసి నవ్వుకున్నాడు. ఆమె పక్కనే కూర్చొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమెకి సారీ చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. అంతలోనే అతనికి సడన్గా గుర్తుకు వచ్చింది, రాత్రి సిరి ఎవరిని గుర్తుపట్టలేదు, నన్ను కూడా. మరి ఇప్పుడేంటి నార్మల్గానే ఉంది అంటే సిరికి అంత గుర్తుకు ఉందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే అక్కడికి శ్రీరామ్ వచ్చాడు. దేవ్, ఏం ఆలోచిస్తున్నావు? సిరిని వాళ్ళ ఇంటికి ఈరోజు పంపిస్తున్నావా అని అతను అడిగాడు. దేవ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకవైపు సిరి తలకి గాయమైంది, మరోవైపు ఆమె గతాన్ని మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది. అసలు నా పగని పక్కన పెట్టేస్తే ఇలాంటి సిచ్యువేషన్లో సిరిని వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మా నాన్నలు తట్టుకోగలరా అని అనుకున్నాడు. దేవ్, నీతోనే నేను మాట్లాడుతున్నది అని శ్రీరామ్ మళ్ళీ అడిగాడు. హా, అది డాడీ, సిరి తలకి ఇప్పుడు దెబ్బ తగిలింది కదా, ఆ గాయం మానిన తర్వాత నేనే వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాను అని చెప్పాడు. శ్రీరామ్ కూడా సరే అన్నట్టు తలాడించాడు. అసలు సిరి దేవిని పట్టించుకోవడం లేదు. రాత్రి వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అమ్మయ్య, నా టిఫిన్ అయిపోయింది, ఇక మేము షాపింగ్కి వెళ్తాము అని అక్కడే ఉన్న పల్లవి శ్రీరాములతో చెప్పేసి ఆమె కోసం బయట వెయిట్ చేస్తున్న స్వప్నిక రాజుల దగ్గరికి వెళ్ళింది. దేవేంద్ర సిరిని ఆపలేదు. ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు తల్లి వైపు చూశాడు.
అతని చూపుల్లోని ప్రశ్నని అర్థం చేసుకుంది. రేపు స్వప్న బర్త్డే కదా, అందుకే నేనే ముగ్గురిని షాపింగ్కి వెళ్ళమని చెప్పాను అని చెప్పిందామె. అతను ఏమీ మాట్లాడకుండా కాస్తంత టిఫిన్ తినేసి వాళ్ళతో పాటు కలిసి షాపింగ్కి వెళ్ళాడు. స్వప్నికకి రాజేంద్రకే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. దేవేంద్ర మొదటిసారి షాపింగ్కి వెళ్తున్నాడు, అది కూడా రాజ్తో కలిసి. అసలు రాజేంద్ర అనే ఒక మనిషి ఇంట్లోనే ఉంటాడు, వాడు దేవ్కి తమ్ముడవుతాడు అని దేవ్ ఎప్పుడూ అనుకోడు. అలాంటిది మొదటిసారి అతనితో కలిసి షాపింగ్కి వెళ్తున్నాడు అంటే అది మామూలు విషయమేమీ కాదు. సిరి కార్ వెనక సీట్లో కూర్చుంది. అతను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. రాజ్ వెనక్కి తిరిగి చూస్తూ నా కారులో అన్నయ్య కూర్చున్నాడు అని పదే పదే చూసుకుంటూనే చాలా సంతోషంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక పెద్ద మాల్ దగ్గర కార్ ఆపాడు రాజేంద్ర. నలుగురు కలిసి మాల్ లోపలికి వెళ్ళారు. అక్కడ ఏ డ్రెస్ చూసినా అది సిరికైతే బాగుంటుంది అని దేవ్ అనుకుంటున్నాడు. స్వప్న, రాజ్ ఇద్దరూ కలిసి డ్రెస్ని సెలక్షన్ చేయడంలో బిజీగా ఉన్నారు. సిరికి ఏమీ తోచడం లేదు. దేవ్ ఆమె పక్కన నిలబడి సారీ అని చెప్పాడు. ఆమె ఎందుకు అన్నట్టుగా చూసింది. అంటే రాత్రి సడన్గా అసలు నాకేమైందో అర్థం కావడం లేదు, నిన్ను అలా నీ పర్మిషన్ లేకుండా అని అతను వివరంగా చెప్పబోతూ ఉండగానే సిరి గట్టిగా నవ్వేసింది. నాకు నిన్న దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అస్సలు నాకు గుర్తుకే లేదు అని సిరి చెప్పింది. ఏంటి, నిజంగా గుర్తుకేమీ లేదా? అసలు అలాంటి విషయాలు ఎవరైనా మర్చిపోతారా? జీవితాంతం గుర్తు పెట్టుకునే సన్నివేశాలను అలా ఎలా మర్చిపోయావు? నీ పేరు తెలీదు అన్నావు, నేనెవరో అని నన్నే అడిగావు, ఇప్పుడేమో అసలు ఆ రాత్రిని మర్చిపోయాను అంటున్నావు. నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయించుకుందువు పదా అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అయ్యో దేవేంద్ర సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు మీరు ట్రీట్మెంట్ చేయించడానికి ఇక్కడికి తీసుకురాలేదు, ఏదో పగ సాధించడానికని తీసుకొని వచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని అతనికి ఆమె ఎవరో గుర్తు చేసింది. కానీ దేవేంద్ర మనసు ఇప్పుడు సిరి చుట్టూ తిరుగుతుంది. ఆమెను ఒక శత్రువులా అస్సలు చూడలేకపోతున్నాడు. నాకు కోపం ఎక్కువ అని అందరూ అంటారు, నిజమే, కోపం ఎక్కువే, కానీ పంతం కూడా ఎక్కువే. నాకు నువ్వు నిన్నటి రాత్రిని మర్చిపోయావు అని అంటున్నావు, కానీ అలాంటి మధురమైన రాత్రులు ఎన్నో మన జీవితాల్లోకి ముందు ముందు రాబోతున్నాయి. ఒక్కసారి నేను మనసు పడ్డాను అంటే అది వదులుకోలేను. దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నీ విషయంలో కూడా ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అని చెప్పాడు. అతను ఒక మాల్లో ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయాడు. సిరి నడుము చుట్టూ చేతులు వేసి ఆమెని అతని గుండెలకు హత్తుకున్నాడు. దేవ్ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణమేమిటో సిరికి అర్థం కావడం లేదు. కానీ అతను ఆమెతో అంత చేరువుగా ఉండడం సిరి మనసుకు కూడా నచ్చింది. ఆమె కూడా అతన్ని చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి పట్టుకోవాలి అనుకుంది. కానీ ఎదురుగా స్వప్నిక కనబడడంతో అతన్ని దూరం తోసేసింది. వామ్మో, ఈ దేవ్ ఏదో మాయ చేస్తున్నాడు నన్ను. గతం మర్చిపోయాను అని ఏదో సరదాగా ఆట పట్టించాలి అనుకున్నాను, కానీ రాత్రి సడన్గా ముద్దు పెట్టి నాకే చుక్కలు చూపించాడు. ఏదో పొరపాటున మా ఇద్దరి మధ్య అలా జరిగింది. అది అలసుగా తీసుకొని ఇతను నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడా? వామ్మో, అలా జరగకూడదు అని మనసులోనే అనుకుంది. ఏం చేస్తున్నారు సార్? బలవంతంగా మీరు నన్ను లాక్కొని వచ్చారు, ఆ సంగతి మర్చిపోకండి. మీ మీద నాకు ఇంకా కోపం తగ్గలేదు. కారణం లేకుండానే నన్ను మీ ఇంట్లో బంధించారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు, అందుకే మీతో కలిసిపోయాను. అసలు మీ మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారా? ఆ అమ్మాయి కనబడితే చాలు సొల్లు కబుర్లు చెప్తారు. పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయిని నీ ఇంట్లోనే పెట్టుకొని పరాయి ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం సంస్కారం కాదు అని చెప్పింది. తొలి చూపులోనే అతని ప్రేమలో పడిపోయిందో లేక అతను పెట్టిన ముద్దు వల్లనో తెలియడం లేదు, కానీ సిరి మనసు కూడా దేవేంద్ర చుట్టే తిరుగుతూ ఉంది. స్వప్నిక పుట్టినరోజు అని రాధిక గారు అన్నీ స్వప్నకి ఇష్టమైన వంటకాలే చేసి పెట్టింది. ఇంట్లోని వాళ్ళందరూ ఆమెకు విషెస్ చెప్పారు. దేవేంద్ర స్పెషల్గా ఆమెకు గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు.
అసలు బర్త్‌డే అంటే ఎలా సెలబ్రేషన్స్ చేయాలి? ఆటలు, పాటలు, కేక్ కటింగ్ ఏంటేంటో హంగామా చేయాలి. కానీ ఆ ఇంట్లో అలాంటి సందడి ఏమీ లేదు. గుడికి వెళ్ళి వచ్చింది స్వప్నిక. ఆమె పేరు మీద అక్కడ అన్నప్రసాదాలు పెట్టించారు. అనాథ హాస్టల్ పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరికీ కొత్త బట్టలు ఇప్పించింది. అదంతా చూస్తూ సిరి ఆశ్చర్యపోయింది. డబ్బున్న వాళ్ళు ఇలాగే బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటారేమో! వీళ్ళు చేస్తున్న పనులన్నీ మంచివే. కానీ నాకు తెలిసిన బర్త్‌డే అయితే ఇది కాదు. అయినా వీళ్ళ ఇంటి విషయాలు మనకెందుకులే అని మనసులోనే అనేసుకుంది. అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో, ఒరేయ్ దేవేంద్ర! ఇంకా ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? తొందరగా నీకు స్వప్నకి పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాము. ఏమంటావు? అని దేవ్ వాళ్ళ నానమ్మ అందరి ముందే అడిగేసింది. అమ్మమ్మ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పుడే నాకు పెళ్ళేంటి? అని స్వప్నిక కంగారు పడుతూ కళ్ళ నీళ్లతో అడిగింది. ఇంకెప్పుడు చేసుకుంటారు? నేను చచ్చిన తర్వాత చేసుకుంటారా? అని ఆమె కోపంగా అన్నది. ప్రభావతమ్మ కూడా స్వప్నికని మందలిస్తూ, దేవేంద్ర, నీ పేరు మీద 3 సంవత్సరాల వరకు పెళ్లి యోగం లేదు అని పంతులు గారు చెప్తున్నారు. ఈ నెల రోజుల్లోనే నీకు పెళ్లి జరగాలంట అని ఆవిడ చెప్పడంతో రాధిక శ్రీరాములు కూడా ఒకరిని ఒకరు చూసుకున్నారు. దేవ్, మీ అమ్మమ్మ నానమ్మ చెప్పినట్టు పెళ్లి చేసేసుకో అని శ్రీరామ్ కూడా అన్నాడు. దేవ్ మాత్రం పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదు. సిరి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూస్తున్నాడు. అతనికి స్వప్నకి పెళ్ళి అనగానే సిరి సైలెంట్ అయిపోయింది. ఫుడ్ని ఎంతగానో ఇష్టపడే ఆమె అసలు ఒక్క ముద్ద కూడా పెట్టుకోవడం లేదు. ఆమెకు తినాలి అనిపించక మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అసలు ఈ పెళ్ళి స్వప్నకి ఇష్టమేనా? దేవేంద్ర నిజంగానే స్వప్నాన్ని ఇష్టపడుతున్నాడా? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడూ సరిగ్గా మాట్లాడుకున్నట్టు నేనైతే చూడలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో స్వప్న రాజేంద్రాన్ని ప్రేమిస్తుంది అని భ్రమపడ్డాను. నిజంగా వాళ్ళ మధ్య ఏమీ లేదా అని ఆలోచిస్తూనే కూర్చుంది. ఇప్పుడే నేను నా పెళ్లి గురించి ఏ విషయమో చెప్పలేను. రేపు ఉదయం నా నిర్ణయం ఏమిటో చెప్తాను మీకు అని దేవేంద్ర వాళ్ళతో చెప్పాడు. ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. దేవేంద్ర ఉదయం పెళ్లి గురించి ఏం చెప్తాడు అని అందరూ ఆలోచిస్తూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. సిరి చల్లగాలి కోసమని గార్డెన్లోకి వెళ్ళింది. దేవ్ సిరితో మాట్లాడాలి అని ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె అక్కడ కనిపించకపోయేసరికి అతను బయటికి వచ్చేసేశాడు. అక్కడ సన్నివేశాన్ని చూసి దేవ్ నిర్ఘాంతపోయాడు. రాజుని కౌగిలించుకొని ఏడుస్తూ, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను నేను వదులుకోలేను అని ఏడుస్తూ ఉంది. వాళ్ళ మాటలు విన్న దేవేంద్ర ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.